అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే 31 తేదీ, జూన్ 1, 2, 3 ఈ 4 రోజులు సాధారణంగా మీకు గడిచిన రోజులైనప్పటికీ కూడాను గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో కొన్ని ఊహించనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న కొన్ని విషయాలు ఒక్కసారిగా కదిలే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. మీరు ఊహించని వార్త, మీరు ఎదురు చూడని ఒక పరిణామం మీ ముందుకు వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె నుండి వచ్చే ఒక సమాచారం మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను ఒక్కసారిగా మార్చేయగలదు. కొంతమందికి ఆ స్త్రీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, అంటే తల్లి, అక్క, చెల్లి లేదా జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండొచ్చు. ఇంకొంతమందికి అయితే ఉద్యోగం, వ్యాపారం లేదా దూరంగా ఉన్నటువంటి ఒక పరిచయం రూపంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. కానీ ఎవరి రూపంలో వచ్చినా ఆ స్త్రీ ప్రభావం ఈ 4 రోజుల్లో మీ జీవితంపై చాలా బలంగా కూడా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీకు వచ్చే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఆ కాల్ ఎప్పుడు వస్తుందో ముందే మీరు చెప్పలేరు, కానీ అది వచ్చిన క్షణం నుండి మాత్రం మీలో కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. ఆ మాట విన్న వెంటనే మీ మనసులో ఉన్న సందేహాలు బయటకు రావచ్చు. మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అనమాట. కాబట్టి మేషరాశి వారి ఈ 4 రోజుల్లో ఎక్కడ ఉన్నా సరే ఫోన్ మోగినప్పుడు ప్రశాంతంగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. తొందరపడి మీరు స్పందించకండి, ఎందుకంటే ఆ ఒక్క మాటలో మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక పెద్ద సంకేతం దాగి ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చాలా పెద్ద మార్పు, ఊహించని మలుపు కూడా కనిపిస్తుంది. కొంతమందికి అది ఆనందాన్ని తీసుకురావచ్చు, ఇంకొంతమందికి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను కూడా పూర్తిగా మార్చేలా కూడా ఉండొచ్చు. మీరు ఊహించని దానికి భిన్నంగా ఒక సంబంధం దగ్గర అవ్వడం, దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గర కావడం, నిలిచిపోయినటువంటి పని మళ్ళీ మొదలవడం లేదా ఒక నిజం బయటపడడం కూడా జరగవచ్చు అనమాట. అందుకే ఈ 4 రోజులు మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండాలండి. అందుకే మీరు ప్రతి మాటను కూడా గమనించాలి, ప్రతి సంకేతాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి మీకు ఒకవైపు శుభవార్తలు ఇస్తూనే మరోవైపు ఒక ముఖ్యమైనటువంటి నిజాన్ని కూడా చూపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఉదయం నుండి రాత్రి వరకు ఏ ఏ సమయాల్లో శుభం కలిసి వస్తుంది, అలాగే ఆ స్త్రీ ఎవరు, ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, మీ కుటుంబం, ధనం, ఉద్యోగం, ఆరోగ్యం మీద మీ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ అన్ని వివరాలను మనం ఈ విషయాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వారి ఈ వీడియోని ఎక్కడ ఉన్నా సరే ఒంటరిగా పూర్తిగా వినండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మలుపుకి నాంది కూడా కావచ్చు అనమాట. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారికి 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష చక్రంలో మొదటి రాశి, అందుకే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఏ పని చేసినా ముందుండాలి, తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాలి, అనుకున్నది సాధించాలనే బలమైన సంకల్పం మేషరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృతిక నక్షత్రం 1వ పాదం, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మేషరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఈ యొక్క రాశివారి మనస్తత్వం గురించి చెప్పాలంటే చాలా నిజాయితీగా ఉంటారండి. మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తారు. ఎదుటి వారి కోసం ఎంతైనా చేయాలనుకునే మంచి గుణం ఉంటుంది. కానీ కొన్నిసార్లు త్వరగా నిర్ణయం తీసుకోవడం, ఆవేశంలో మాట్లాడేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్లకు ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఓటమిని అంత సులభంగా ఒప్పుకోరు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకున్నారంటే అది పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరు. ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక ప్రేమగా ఉంటారు. బయటకు గట్టిగా కనిపించినా మనసులో మాత్రం చాలా మృదువుగా ఉంటారు. ఇక ఈ మే 31, జూన్ 1, 2, 3 ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు, అలాగే బంగారు పసుపు రంగు. ఈ రంగులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీకు సానుకూల శక్తిని కూడా తీసుకురావచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఉంటే కనుక బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువు దగ్గర ఉంచుకోవడం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి 1, 3, 9 ఈ సంఖ్యలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయండి. కొత్త పనులు మొదలు పెట్టడం, నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాల్లో అడుగు వేయడం లాంటి సందర్భాల్లో ఈ సంఖ్యలు శుభ సంకేతాలుగా కనిపించవచ్చు. ఇక ప్రయాణాన్ని విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో తూర్పు దిక్కు, ఆగ్నేయ దిక్కు మేషరాశి వారికి చాలా శుభకరంగా కనిపిస్తుంది.
ఈ దిశలో చేసే ప్రయాణాలు ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి పనుల కోసం వెళ్తే మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తానికి చూసుకుంటే ఈ 4 రోజులు మేషరాశి వారికి ధైర్యం, కొత్త అవకాశాలు, శుభ సంకేతాలు కలిసి వచ్చే సమయంగా కనిపిస్తున్నాయి. మీలో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆలోచించి ముందడుగు వేస్తే ఈ 4 రోజులు మీకు మంచి ఫలితాలు అందించే అవకాశం చాలా బలంగా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఏ రంగాలు బాగా కలిసి వస్తాయి, ఏ రంగాల్లో కాస్త జాగ్రత్త అవసరం ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సమయం కొంతమందికి అవకాశాలు తెస్తే మరికొంతమందికి ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు కూడా తీసుకురాబోతుంది. ముందుగా అనుకూలంగా కనిపిస్తున్నటువంటి రంగాల గురించి మాట్లాడితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ 4 రోజులు మంచి ఉత్సాహాన్ని అయితే ఇస్తాయి. కొత్త కస్టమర్లు కలవడం, ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదలడం, పెట్టుబడుల విషయంలో ఆశాజనకమైనటువంటి సమాచారం వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా స్వతంత్రంగా వ్యాపారం చేసే వారికి ఇది బలమైన సమయంగా కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గుర్తించడం, మీ మాటకు విలువ పెరగడం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తిగా కావడం లాంటివి జరుగుతాయన్నమాట. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇది బాగానే కలిసి వచ్చే సమయం. ఏకాగ్రత పెరుగుతుంది. ముందు కంటే మంచి ఫలితాలు రావడం, ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు పొందడం, కొత్త విషయాలు త్వరగా అర్థమవడం జరుగుతుందన్నమాట. కళలు, మీడియా, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. మీరు ఊహించని చోట మీ పేరుకు విలువ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే కొన్ని రంగాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి విషయంలో స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. రుణాలు, అప్పులు, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీల విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరం. ఎవరి మాట నమ్మి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో కూడా కొన్నిసార్లు మాటల వల్ల చిన్న చిన్న ఉద్రిక్తతలు రావచ్చండి. మీ మనసులో ఉన్నది ఒక్కసారి బయట పెట్టడం కంటే కాస్త ఓపికగా మాట్లాడితే పరిస్థితి మీ చేతిలోకి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో అవకాశాలు, శుభవార్తలు, కొత్త పరిచయాలు తీసుకొస్తూనే కొన్ని విషయాల్లో మాత్రం పరీక్షించే సమయంగా కూడా కనిపిస్తుంది. ఎక్కడ ధైర్యంగా ముందడుగు వేయాలో, ఎక్కడ ఆగి ఆలోచించాలో అర్థం చేసుకొని నడిస్తే కనుక ఈ సమయం మీకు మంచి మార్పులకు కూడా తీసుకురాగలదు. ఈ యొక్క రాశి వారికి రాబోయే ఈ 4 రోజుల్లో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెద్ద మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మార్పులు మొదట మీకు చిన్నవిగా కనిపించినా కూడా తర్వాత మీ జీవిత దిశని మార్చే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా మీలో చాలామందికి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆ కాల్ ఒక స్త్రీ నుంచి రావచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో ఊహించని చోట నుండి ఈ సమాచారం మీ వరకు చేసే అవకాశం కూడా ఉంది. ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత మీ ఆలోచనలు ఒక్కసారిగా మారిపోవచ్చు. కొంతమందికి అయితే ఈ కాల్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఉండొచ్చు. మరి కొంతమందికి అయితే గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. మరి కొంతమందికి ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా ఒక స్త్రీ ద్వారానే మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా కనిపిస్తుందండి. అదే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని విషయాలు పూర్తిగా తలకిందులయ్యే పరిస్థితి మీరు నమ్మిన వ్యక్తి మాట వల్ల కావచ్చు, లేదా ఆమె తీసుకునే నిర్ణయం వల్ల కావచ్చు. మీ రోజు వారి జీవితం, మీ ప్లాన్స్, మీ మనసు ఒక్కసారిగా మారిపోవచ్చు. కాబట్టి 4 రోజుల్లో ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా భావోద్వేగంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఇంకా మేషరాశి వారిలో చాలామంది ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే అండి మీ కులదేవత ఆరాధన. ఇంటి పెద్దలు పాటించే ఆ సంప్రదాయాన్ని కొంతకాలంగా వాయిదా వేయడం లేదా పూర్తిగా మర్చిపోవడం వల్ల కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, అనుకున్నవి ఆలస్యం కావడం, ఇంట్లో చిన్న చిన్న చికాకులు పెరగడం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నమాట. మీ కులదేవతకు మనస్ఫూర్తిగా నమస్కరించి ఒక దీపం వెలిగించి మీకు చేతన నైవేద్యం సమర్పిస్తే చాలా వరకు నిలిచిపోయినటువంటి పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. పెద్ద పూజ చేయాల్సిన అవసరం లేదు. నిజమైనటువంటి భక్తితో గుర్తు చేసుకోవడం కూడా శుభ ఫలితాలైతే ఇస్తుందన్నమాట. అలాగే కొంతమంది మేషరాశి వారిపై నరదిష్టి ప్రభావం కూడా కనిపిస్తుంది. మీరు బాగా ముందుకు వెళ్తున్న సమయంలో మీ ఎదుగుదల చూసి కొందరిలో అసూయ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మానసిక ఒత్తిడి, ఏ పని చేసినా ఆటంకం, అలసట, చికాకు పెరగడం ఇవన్నీ అవ్వచ్చు అనమాట. దానికి ఒక సులభమైన పరిహారం కూడా చెప్తాను.
చెప్తాను. మంగళవారం లేదా ఆదివారం ఇంటి ముందు కర్పూరం వెలిగించడం మంచిది. నిమ్మకాయతో దిష్టి తీసి బయట పారేయడం కొంతమందికి ఉపశమనం అయితే ఇస్తుంది. అలాగే హనుమాన్ స్వామిని స్మరించడం కూడా మీకు రక్షణగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా మీ వల్ల అయితే ఈ 4 రోజుల్లో ఎరుపు పువ్వులతో దేవుడికి ప్రార్థన చేయండి. చిన్న పిల్లలకు పండ్లు లేదా తీపి పదార్థాలు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గి మీ చుట్టూ సానుకూలత పెరిగే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో ఒక మలుపు తీసుకొచ్చే సమయంగా కూడా కనిపిస్తున్నాయండి. ఒక స్త్రీ ద్వారా వచ్చే మాట, ఒక ఫోన్ కాల్, ఒక నిర్ణయం ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం కావచ్చు. అందుకే తొందరపడకుండా అప్రమత్తంగా దైవస్మరణతో ముందుకు వెళ్ళండి. కొన్ని మార్పులు మొదటగా మీకు కఠినంగా కనిపించినా చివరికి అవే మీకు మంచి దారిని చూపించే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు మేషరాశి వారికి 4 రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో ఒక కొత్త ఆలోచనతో పాటు కొత్త శక్తితో ముందుకు వెళ్తే కనుక వెళ్ళే సమయంగా కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ కదలడం మొదలవుతుంది. మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి కోరిక నెరవేరే దిశగా కూడా అడుగులు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మే 31వ తేదీ రోజున మీరు ఊహించని ఒక వార్త వినే అవకాశం కూడా ఉంది. అది కుటుంబం, ఉద్యోగం లేదా డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఆలోచనలో ఒక నిర్ణయం చుట్టూనే తిరుగుతూ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఆ నిర్ణయం చివరికి మీ ఉపయోగపడే దిశగా వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక జూన్ 1వ తేదీన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశం కూడా రావచ్చండి. ఆ మాట ఒక స్పష్టతనైతే ఇస్తుందన్నమాట. చాలా కాలంగా మనసులో ఉన్న సందేహం తొలగించే సమయం కూడా ఇదే. కుటుంబంలో కూడా కొంత శుభ వాతావరణం కనిపిస్తుందన్నమాట. ఇక జూన్ 2వ తేదీన ఆర్థిక విషయాల్లో చిన్న లాభం కనిపించే అవకాశం ఉంది. ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం కూడా రావచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుందన్నమాట. ఇక జూన్ 3వ తేదీన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందండి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మంచి మార్పుకి కూడా కారణం కావచ్చు. ఇంట్లో కూడా శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో చేయాల్సినటువంటి పూజల విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్యనారాయణుడికి నీళ్లు అర్పించడం చాలా మంచిది. నీళ్లు పోస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కూడా తగ్గుతాయి. ఇక మంగళవారం లేదా మీకు వీలైన రోజు హనుమాన్ స్వామిని స్మరించడం, గుడికి వెళ్ళగలిగితే మంచిది. లేకపోతే ఇంట్లోనే దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేయండి. దీనివల్ల ధైర్యం పెరిగి ఆందోళనకు తగ్గిస్తే అవకాశం కూడా ఉంది. కులదేవతను ఈ 4 రోజుల్లో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. మీ ఇంటి సంప్రదాయం ప్రకారం ఒక దీపం వెలిగించి లేదా పండ్లు సమర్పించడం శుభంగా ఉంటుంది. నిలిచిపోయినటువంటి పనులు ముందుకు కదిలే శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక పరిహారాల విషయానికి వస్తే ఇంటి ముందు ఉదయం లేదా సాయంత్రం కర్పూరం వెలిగించడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఒక నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పెట్టడం లేదా కొందరికి ఉపశమనం కూడా కలుగుతుందన్నమాట. ఇక దానాల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో ఎరుపు రంగు పండ్లు లేదా తీపి పదార్థాలు చిన్నపిల్లలకి ఇవ్వడం చాలా శుభంగా ఉంటుంది. అలాగే పేదవారికి తాగునీరు, పండ్లు లేదా మీకు చేతనైన సహాయం చేయడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందండి. మొత్తానికి మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో మార్పులు, కొత్త అవకాశాలు, కొత్తగా పరీక్షించే సూచనలు అయితే మీకు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ కలిసి వచ్చే సమయంగా కనిపిస్తున్నాయి. దైవబలం, ఓపిక, సరైన నిర్ణయం ఈ 3 మీతో ఉంటే కనుక ఈ 4 రోజులు మీరు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా మీకు చాలా బలంగా కనిపిస్తుంది. ఇక రాశి వారికి ఈ మే 31, జూన్ 1, 2, 3 ఈ 4 రోజుల దిన ఫలితాలు ఇలా ఉన్నాయండి. గ్రహస్థితి ప్రకారం కనిపిస్తున్న ఈ సూచనల్లో మీరు ఏది దగ్గరగా అనిపించిందో తప్పకుండా మీరు నాకు తెలియపరచుకోండి. అలాగే ఈ 4 రోజులు మీకు శుభం, ధైర్యం, మంచి అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి నిర్ణయంలో ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. దైవబలం మీకు అండగా ఉంటుంది. ఇలాంటి మేషరాశి వారి దినఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలి. మీరు అనుకున్న ప్రతి మంచి పని కూడా విజయవంతం కావాలని మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.